ములుగు జిల్లా ఏటూరు నాగర మండల కేంద్రంలోని జీడివాగు పరిసర ప్రాంతంలో కొమరం నగర్ గ్రామంలో ఆదివాసీ గిరిజన బిడ్డల అక్షరాలకు ఆటంకంగా మారిన అటవీ శాఖ అధికారులు. ఎన్నో ఏళ్లుగా విద్య వైద్యం సకాలంలో అందుబాటులో లేకపోయినా ఎండకు ఎండి వానకు తడిచి కలుషిత నీరుని తాగుతూ ఇప్పటికీ చీకటితో పోరాడుతూ విష పురుగులతో జీవనం సాగించే కొమరం భీం నగర్ గుత్తికోయ తెగవారు ఏనాడు కూడా ప్రభుత్వాన్ని వారి అవసరాల కోసం డిమాండ్ చేయలేదు. వారి అవసరాలను గుర్తించిన లయన్ ట్రైబల్ వెల్ఫేర్ ట్రస్ట్ గత 5 సంవత్సరాలుగా వారి పిల్లలకు ట్రస్ట్ సొంత ఖర్చులతో విద్యా బోధన అందిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం కొమరం భీం నగర్ వాసులకు ఒక పాఠశాలను మంజూరు చేశారు. దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడ్డాడు అనే సామెత మాదిరిగా పాఠశాల ప్రాథమిక దశలోనే అటవీ శాఖ అధికారులు పాఠశాల నిర్మాణ పనులను అడ్డుకొని గిరిజన మహిళలపై భాషలు మాట్లాడడంతో కొమరం భీం వాసులు 4 అక్షరాలతో ఆదివాసీ గుడాలలో వెలుగు నిండుతుంది అని భావించిన వారి కలగానే మిగిలిపోతుందేమో అని భయపడి మీడియాను ఆశ్రయించారు. ఒక స్కూల్ అండి, ఒక ములుగు నుండి ఒక సారు ట్రస్ట్ బోర్డు ప్రైవేట్ నుండి 5 సంవత్సరాలు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి ఆ లయన్స్ క్లబ్ సారు పింగిల్ నాగరాజు నడిపించిండు. ఇక్కడనే ఒక టీచర్ని ఏర్పాటు చేసిండు. ఇక్కడ పిల్లలకు ఆ డ్రెస్సులు, బుక్స్, పెన్స్, ఇక్కడ టీచర్కు జీతం ఇచ్చుకుంటూ 5 సంవత్సరాలు నడిపిన తర్వాత అప్పుడు ప్రభుత్వం కొద్దిగా దృష్టి చొరవ తీసుకొని ఒక నూతనంగా స్కూల్ ఏర్పాటు చేశారు. నూతనంగా స్కూల్ ఏర్పాటు చేసి ఒక టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని ఇక్కడ ఎంప్లాయ్ పెట్టి నడిపిస్తున్నారు. కనుక దానికి ఒక స్వచ్ఛ సంస్థ నుంచి ఒక స్కూలు కట్టిస్తానికి ముందుకొచ్చారు. ముందుకు వచ్చినాక దాన్ని ఆ స్కూల్ కట్టించి సగం వరకు ఆపారు. అంటే స్కూల్ కడతా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపారు. అంటే మాకు పర్మిషన్ లేకుండా ఎందుకు కడతారు, ఇక్కడ మాకు చెప్పలేదు ఇది అనేసి మమ్మల్ని బెదిరించండి. మా మేస్త్రీలను, కట్టే మేస్త్రీలను కూడా ఎందుకు కడతారు ఇదని మమ్మల్ని బెదిరించిన మేస్త్రీలను కూడా జేసీబీ తీసుకొచ్చి మరీ కూలగొట్టేస్తామని చెప్పేసి, అంటే ఆ పిల్లలకు కావాల్సిన చదువుకు సంబంధించినటువంటి యొక్క పాఠశాల నిర్మాణాన్ని జేసీబీని తీసుకొచ్చి కూలగొడతామనే పదాన్ని ఫారెస్ట్ అధికారులు మీ దగ్గర వాడారా? వాడారు. అంటే జేసీబీ తెచ్చి కూలగొడతా అనేసి అంటే మేము అన్నాం కదా, మా గవర్నమెంట్ నుంచే కలెక్టర్ చొరవ తీసుకొని ఇచ్చిన స్కూల్ మీరెట్లా కూలగొడతారని మేము అంటే, లేదు నాకు ఏం చెప్పలేదంటే గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి కడతా అంటే మీకెందుకు తెలియదు అనేసి మేము అడిగితే మాకేం చెప్పలేదు, మేము కూలగొడతాం జేసీబీ తెచ్చి అనేసి ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లలకు ఉన్నత విద్యను అందించడం కోసం ఒక చిన్న స్కూల్ అండి, చిన్న స్కూలు ఎంతోగా దానికి పైన రేకులు ఎత్తడానికి కడతా అంటే ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు. దేనికి ప్రభుత్వం చొరవ తీసైనా మాకు స్కూల్ ఏర్పాటు చేయాలి, కరెంట్ ఏర్పాటు చేయాలి, ఉన్న వైద్యానికి అందించే దోమతెరలు, ఇప్పుడు వచ్చిన మలేరియా, డెంగ్యూలు వస్తున్నాయి అని జ్వరాలు, దోమతెరలు ఇంటింటికి ఇవ్వాలని మేము గ్రామస్తులను అందరూ కోరుతున్నాము. అలాగే ఉన్న ఈ ఊరు సంస్థ మంచినీళ్ళు ఉన్న ఒక్క బోరు, ఈ ఒక్క బోరు కనీసం 200 మంది కొడతాను రోజుకు, 10 రోజులు కూడా ఉండట్లేదు, అది రిపేర్ అవుతుంది. కనీసం ఇంకో బోర్ అన్న వేయించి మాకు ఈ గూడానికి నీటి సౌకర్యం అందించాలని, లేదా పైప్ లైన్ మిషన్ భగీరథ అని పెట్టినారు. ఎందుకు మా ప్రజలకు ఇవ్వకుండా ఎందుకు మిషన్ భగీరథ దేనికి?
ఈ మిషన్ భగీరథ ప్రతి ఊరుకు ఇస్తామని చెప్పి మా ఊరికి ఎందుకు ఇస్తలేరు? ఇక ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం, అన్న సార్లు వచ్చారు, అక్కడ ఐటీడీ సార్లు వచ్చారు, అన్ని చూసారు. కానీ మా గుడేలకు ఎందుకు ఇట్లా చిన్న చూపు చూస్తాను ఈ ఉన్న గవర్నమెంట్? ఆ రోజు అంటే ఒక బీటుకు అనేసి ఒక ఆఫీసర్ ఉంటారు కదా, ఆఫీసర్ వచ్చింది. మరి ఇక్కడ మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏంది బిల్డింగులు స్లాబులు ఏంది అనేసి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు కడతారంటే లేదు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళు కలెక్టర్ నుంచి పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చినాక వాళ్ళే సర్వే చేసి మన మండల ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ వీళ్ళు ఉంటారు కదా, ఎంపీడు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బడి స్కూల్ కావాలనేసి చెప్పేసరికి ఒక మేస్త్రి పెట్టి కట్టారు. ఒక వారం రోజులు కట్టిన తర్వాత ఇక మా ఈ ఉంటుంది కదా ఈ నియోజకవర్గం, అంటే ఒక ఆఫీసర్ వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిందండి, నా పర్మిషన్ లేకుంటే ఇక్కడ కట్టద్దు, లేకుంటే నాకు జాబ్ పోద్దు, ఇక అసలు జేసీబీ తెచ్చి కూలగొడతాం అనేసి అన్నాడు. అంటే లేదు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది కదా, మరి ఒక నా ఇల్లు కోసం కాదు, నేను ఉంటాను కాదు, మా బడి పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం. ఎందుకంటే మేమే చదువు లేక మేము అడవులు వెంబడి తిరుగుతాను. మా పిల్లలను కొద్దిగా చదువుకొని కొద్దిగా ఏదో ఉన్నత విద్యత్ కోసం ఎంతో కొంత చదువు ఉండి పొందాలని ఈ ఆశతోటి ఇక సరే ఇంతకుముందు ఇక్కడ ప్రైవేట్ నుంచి ఓ స్కూల్ ఏర్పడ్డది లయన్ క్లబ్ నుంచి. అంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఇట్లా గవర్నమెంట్ ఇట్లా ఈ స్కూల్ కట్టిన తర్వాత కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఫారెస్ట్ ఇబ్బంది వచ్చి ఇట్లా అడ్డుకున్నారు. అడ్డుకుంటే మేము ఇక ఇట్లా చెప్పిన తర్వాత లేదు ఇక్కడ కట్టడం కుదరది, జేసీబీ స్కూల్ కొడతాం, మాకు సంబంధం లేదు అనేసి అన్నారు. ఇక అట్లా కాకుండా సరే మా సొంత ఖర్చులు కాకుండా వేరే ఉద్దేశంతో కాకుండా గవర్నమెంటే ఇచ్చింది కాబట్టి ఇక మా పిల్లల కోసం మాకు కొద్దిగా ఇప్పుడు సీతక్క విషయం అంటే మాకు ఆదివాసీ బిడ్డ లాంటిది, సరే మాకు న్యాయం చేస్తుంది అని సరే ఓటేస్తాం అన్ని చేసాము. మాకైతే ఇప్పుడు కరెంటు కావాలని పోరాడుతాను. ఇక ఇప్పటి వరకైనా గుర్తించి మంత్రి అయింది కాబట్టి గుర్తించి మా కోసం కొంచెం ఉపాధి కల్పించినట్టు అవుతుంది. మరి ఇప్పటికీ ఇబ్బంది అవుతున్నాం, కరెంట్ లేక దోమలు, నైట్ అంతా తిరగాలంటే వెన్నెలు లేదు. సరే కరెంట్ లేక సోలార్ సిస్టమ్ ఏదో చేసి మాకు సరే మంత్రి గారైనా ఇంకెవరైనా గవర్నమెంట్ అధికారులైనా మా గూడానికి సహకరించండి. మరి మాకు ఒక స్కూల్ ఏర్పడ్డది కానీ దానికి మరి ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతాను. అది గవర్నమెంట్ నుంచే వచ్చింది, మరి ఎందుకు అడ్డుపడతానో మాకైతే తెలీదు. మరి మాకు అధికారులు, పై అధికారులు అందరూ మా బాధలు మరి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. ఎంతో ఇబ్బంది అవుతుంది, కరెంటు లేక మాకు ఇబ్బంది లేదు, రోడ్డు విషయంలో మాకు ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క గూడెంలో మాకు పిల్లల చదువుల కోసం మాకు అందించాలి. ఒకప్పుడు మాకు బడి లేకనే మేము కష్టాల్లో మరి కట్టె పుల్లలు ఏరుకుంటా బతికినాం. మరి మేము ఇప్ప పూలు కూడా ఏరుకొని బతికినాం. అలా మా బిడ్డలకు కూడా అలాంటి ఇబ్బంది రాకూడదని